శ్రీశైలం నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్పై ఓ వ్యక్తి అవినీతి ఆరోపణలు చేశాడు. నీటిపారుదల శాఖకు చెందిన ఈఈ శ్రీనివాసులు కలిసి ప్రభుత్వ గృహాన్ని ప్రైవేటు వ్యక్తికి 18 లక్షల రూపాయలకు అమ్మినట్టు తెలిపాడు. తనకు ఇల్లు అమ్ముతానని 6 లక్షల రూపాయల బ్యాంక్ చెక్ అడ్వాన్స్గా తీసుకున్నారని అన్నాడు. తనకు చెప్పకుండా ఇల్లు విక్రయించారని వాపోయాడు. తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు. 11 అనే క్వార్టర్స్ మా గురువు గారికి తీసుకుందామనే ఉద్దేశంతో సార్ వాళ్ళు మాదే 11 అనే క్వార్టర్స్ మా గురువు గారికి తీసుకుందామనే ఉద్దేశంతో సార్ వాళ్ళు మాదే అని చెప్పి అంటే ఈ గారు వంశీ గారు వచ్చి చూపించేసేసి వాళ్ళకు చెక్కులు కొంత అమౌంట్ ఇవ్వడం జరిగింది. అమ్ముతామని ఏఈ గారు తన కింద అసిస్టెంట్ వంశీ గారు మా బంధువులతో మాట్లాడడం జరిగింది. వారు దాని నిమిత్తమై 8 లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి 4 రోజుల లోపల కరెంటు మీటర్ మార్చడం జరిగింది. ఇది మార్చారు కదా, అది అలాట్మెంట్ చేయమంటే అలాట్మెంట్ అనేది చేయటం లేదు. ఇది అమ్మారా లేదా అనేటువంటి విషయం అనేది మాకు అనుమానం వచ్చేది. మేము ప్రెస్ ఇది చేయడం జరిగింది. దాని నిమిత్తమై వాళ్ళు కరెంట్ మీటర్ కూడా మార్చడం జరిగింది. కరెంట్ మీటరు సార్ గారి మిస్సెస్ పేరిట మార్చడం జరిగింది. ఆ తర్వాత ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయమంటే వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయట్లేదు. మళ్ళీ అది అమ్మారో అమ్మలేదో అనే విషయం కూడా మనకైతే తెలియట్లేదు. మేమైతే నీకు అమ్మాం కదా, నీ పేరు కరెంటు బిల్లు కూడా వచ్చింది కదా అని చెప్పే మాట అంటున్నారు వాళ్ళు. భరద్వాజ్ కుమార్.